ప్రైజ్ లార్డ్. ఖర్జూరపు వృక్షం నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. 92వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈరోజు ముందు ఖర్జూరపు వృక్షం గురించి తెలుసుకుందాం. ఖర్జూరపు వృక్షం నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది. ఈ ఖర్జూరపు వృక్షం ఎడారిలో పెరుగుతుంది. ఈ వృక్షం 100 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఖర్జూరపు వృక్షాన్ని ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటారు. ఈ వృక్షాన్ని సరళ వృక్షము, తాళ వృక్షము, ఈత వృక్షము అని అనేక పేర్లతో పిలుస్తారు. ఈ వృక్షం అనేక ఔషధ విలువలు గల వృక్షం. ఈ వృక్ష ఫలాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వృక్షం ఎడారిలో ఎండలో ఎన్నో బాధలు పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇసుక తుఫానులు కూడా ఎడారిలో రావచ్చు, కానీ అవన్నీ తట్టుకొని భరించి చివరకు మొవ్వు వేస్తుంది. ఈ వృక్షం నాటిన తర్వాత 5 నుండి 8 సంవత్సరములలో మొవ్వు వేస్తుంది. అది ఫలించి మనకు తీయటి ఫలాలను అందజేస్తుంది. 34వ కీర్తన 19వ వచనం చూసినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా విడిపించును. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు రావచ్చును. ఎడారి వంటి జీవితం ఉండవచ్చును, ఫలించలేకపోవచ్చును. కానీ ఖర్జూరపు వృక్షంలా అవన్నీ తట్టుకొని మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి దేవునిలో ముందుకు సాగాలి. మన జీవితం కూడా ఫలించే జీవితం అవుతుంది. ఫలించి తీయటి ఫలాలు ఖర్జూరపు చెట్టు ఎలా ఇస్తుందో అదేవిధంగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. మట్టలాదివారం ఖర్జూరపు మట్టలతో ప్రభుని ఎందుకు ఊరేగిస్తారు అని చూచినట్లయితే, ఖర్జూరపు వృక్షం నీతిమంతులకు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఖర్జూరపు మట్టలు జయానికి సూచన. మన ప్రభువు విజయశీలుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, నేను లోకమును జయించి ఉన్నాను. నేను మట్టలాదివారం నాడు సంఘంలో ఇళ్లలోనూ ఖర్జూరపు మట్టలు అలంకరిస్తారు, కానీ అలా చేయకూడదు. దేవునికి మన హృదయం కావాలి. అది ఒక ఆచారంగా చేయకూడదు. అది కేవలం సాదృశ్యంగా ఉంది. దేవునికి ఆనందంతో జయధ్వనులు చేయవచ్చు. మనం దేవుణ్ణి మహిమపరచాలి. నీ హృదయం తలుపులు తెరిచి దేవుని ఆహ్వానించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.